పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య టెన్షన్స్ ఊపందుకున్నాయి. రెండు దేశాల బోర్డర్లో హై టెన్షన్ కొనసాగుతుంది. సూసైడ్ స్క్వాడ్ను ఆఫ్ఘాన్ సీన్లోకి దింపింది. పాక్లోని ప్రధాన ప్రాంతాల టార్గెట్గా ప్రస్తుతం ఈ దాడులు జరిపే అవకాశం ఉంది. కారు బాంబులతో అటాక్ చేస్తామంటుంది ఆఫ్ఘాన్. సూసైడ్ బాంబర్ బెటాలియన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో పాకిస్తాన్ వణికిపోతుంది. ఎప్పుడు ఏ వైపు నుంచి అటాక్ జరుగుతుందో తెలియక భయపడుతున్నారు. ఇప్పటికే 50 మందికి పైగా పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. మధ్యవర్తిత్వానికి సిద్ధమంటూ ఇరాన్ ప్రకటిస్తున్న వేళ ఆఫ్ఘనిస్తాన్ ఆత్మాహుతి దాడులతో సూసైడ్ బాంబర్లతో రెడీగా ఉన్నామంటూ చెప్తున్న ప్రకటనలతో ఒక్కసారిగా పాకిస్తాన్లో వణుకు పుడుతోంది. ఇక ఈ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఘర్షణలు మరోసారి భగ్గుమన్నాయి. గురువారం ఆఫ్ఘాన్ చేసిన దాడులకు ప్రతిగా పాకిస్తాన్ గజబ్ లిల్ హక్ ఆపరేషన్ ప్రారంభించింది. కాబూల్, అలాగే పక్తియా, కాందహార్ ఇలాంటి నగరాలపై వైమానిక దాడులు చేపట్టింది. రెండు దేశాల సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో సూసైడ్ స్క్వాడ్ అంటూ ఆఫ్ఘాన్ మీడియా విడుదల చేసిన చిత్రం ఆందోళన కలిగిస్తోంది. ఆఫ్ఘాన్ అధికారిక మీడియా అయిన బఖ్తర్ న్యూస్ ఏజెన్సీ ఈ చిత్రాన్ని షేర్ చేసింది. వారంతా సూసైడ్ బాంబర్ల బెటాలియన్ అంటూ భద్రతా వర్గాలను ఉటంకిస్తూ ఈ వార్తలు వస్తున్నాయి. వారంతా పేలుడు పదార్థాలు అమర్చిన దుస్తులు, కారు బాంబులతో ప్రధాన ప్రాంతాలను టార్గెట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటూ బఖ్తర్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. మరోవైపు పక్టికా, ఖోస్ట్ వంటి సరిహద్దు ప్రాంతాల్లో ఆ ప్రావిన్సుల్లో పాకిస్తాన్ దాడులను ఎదుర్కొంటున్నామని తాలిబాన్ ప్రతినిధులు చెప్తున్నారు. గురువారం పాకిస్తాన్ సైనిక స్థావరాలపై ఆఫ్ఘనిస్తాన్ దాడులు చేయడంతో తాజా ఘర్షణలు చెలరేగాయి. తాము చేసింది ప్రతీకార దాడులేనని తాలిబాన్లు ప్రకటించుకున్నారు. ఆ వెంటనే పాకిస్తాన్ యుద్ధాన్ని ప్రకటించింది. బహిరంగ యుద్ధాన్ని ప్రకటించారు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి. దీంతో రెండు వైపులా భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. తమ దాడుల్లో 130 మందికి పైగా ఆఫ్ఘాన్ ఫైటర్లు చనిపోయినట్లుగా పాకిస్తాన్ చెబుతోంది. 50 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారంటూ ఆఫ్ఘాన్ చెబుతోంది. ఇక రెండు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ఇటు ఇరాన్ ముందుకొస్తోంది. మరోవైపు పాకిస్తాన్ దాడులతో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు వణికిపోయారు. భూకంపం వచ్చిందేమోనంటూ తామంతా అనుకున్నామని, కొన్ని రోజుల క్రితం కాబూల్లో భూకంపం వచ్చిన నేపథ్యంలో తర్వాత ఇది కూడా అలాంటి పరిణామమే అనుకున్నారు. కానీ తర్వాత ఇవి దాడులుగా కాబూల్ జనాలు తర్వాత మేల్కొన్నారు. ఇక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్ అలాగే కాబూల్ నగరాలపై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్ యొక్క సైనిక స్థావరాలను టార్గెట్గా చేసుకుని ఈ దాడులు చేసినట్టుగా చెప్తోంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ యొక్క సివిల్ స్థావరాలు అంటే పౌర స్థావరాలని టార్గెట్గా చేసుకొని దాడులు చేసినట్టుగా ఆఫ్ఘనిస్తాన్ ఆరోపిస్తుంది. పిల్లలు, మహిళలను అలాగే పౌరులు ఎక్కువ సంఖ్యలో ఈ దాడిలో చనిపోయినట్టుగా ఆఫ్ఘనిస్తాన్ మొదటి నుంచి ఆరోపిస్తోంది. మీరు చూస్తున్న దృశ్యాలు డిస్టర్బింగ్ కంటెంట్. ఇది పాకిస్తాన్ యొక్క F-16 జెట్ ఫైటర్, అమెరికా తయారీ అయినటువంటి అమెరికన్ మేడ్ అయినటువంటి F-16 ఫైటర్ జెట్ను తాలిబాన్లు కూల్చివేసినట్లుగా అక్కడి ఆఫ్ఘాన్ మీడియా అయినటువంటి టోల్ న్యూస్లో ప్రసారం అవుతున్న దృశ్యాలవి. ఆ దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇవి సామాజిక మాధ్యమాలు కూడా వైరల్గా మారాయి. అలాగే మరోవైపు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్పై ఎయిర్ స్ట్రైక్స్ కూడా చేస్తోంది. పాకిస్తాన్పై డ్రోన్ దాడులు జరిపినట్టుగా కూడా ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పాకిస్తాన్ సైనిక శిబిరాలపై తాలిబాన్లు డ్రోన్లతో దాడి చేసినట్టుగా వార్తలు అందుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ఓవైపు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ పొరుగున ఉన్న పాకిస్తాన్తో బహిరంగ యుద్ధం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఫైజాబాద్ అలాగే అటోబాబాద్ ప్రాంతాల్లో ఇక ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతాల్లో ఆఫ్ఘనిస్తాన్ కూడా మెరుపు దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. అక్కడ డ్రోన్లతో విరుచుకుపడ్డట్టుగా తెలుస్తుంది. మరోవైపు పాకిస్తాన్కు సంబంధించినటువంటి చెక్ పోస్టులను కూడా ఆఫ్ఘనిస్తాన్ దాదాపు 19 చెక్ పోస్టులను ధ్వంసం చేసినట్లుగా ప్రకటించుకుంది. 2 సైనిక స్థావరాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా చెబుతోంది. మొత్తం 55 మంది పాకిస్తాన్ సైనికులను మట్టుబెట్టినట్లుగా ఆఫ్ఘనిస్తాన్ ప్రతినిధి జబీహుల్లా చెప్తున్నారు. అలాగే పాకిస్తాన్ సైనికుల్ని చెక్ పోస్టుల దగ్గర నుంచి తరిమి కొడుతున్నట్టుగా చెప్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. in a caricaro lleva passo tutto a mira urana qua in a caricaro lleva passo tutto a mira పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం భీకరంగా మారింది. తెల్లవారుజామున పాకిస్తాన్ ఆఫ్ఘన్ రాజధాని కాబూల్తో సహా పలు నగరాలపై వైమానిక దాడులు చేసింది. దాడుల తర్వాత తాలిబాన్ల నుంచి ప్రతీకార దాడులు మొదలయ్యాయి. రెండు దేశాల సరిహద్దులోని ఘర్షణలు తీవ్రమయ్యాయి. పాకిస్తాన్లోని పలు ప్రాంతాలపై దాడులు నిర్వహిస్తున్నారు. ఇక తాలిబాన్లు ఆత్మాహుతి దాడులకు పాల్పడే సూసైడ్ స్క్వాడ్లను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అక్కడి స్థానిక మీడియా ఈ ఆత్మాహుతి దాడులు చేసే బెటాలియన్ల ఫోటోలను షేర్ చేసింది. బాంబర్లు, పేలుడు దుస్తులు, కారు బాంబులతో సిద్ధంగా ఉన్నట్లుగా చెప్తోంది. తాలిబాన్ డిప్యూటీ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రాత్ పాక్టియా అలాగే పాక్టికా కోస్ట్ ప్రావిన్స్లో డ్యూరాండ్ లైన్ పాకిస్తాన్ సరిహద్దు అలాగే వివిధ ప్రాంతాల్లో తీవ్రమైన దాడి ప్రతీకార కార్యకలాపాలు కొనసాగుతున్నట్టుగా చెప్పారు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఘర్షణలో వందలాది మంది మరణించినట్లుగా రెండు దేశాలు ప్రకటించుకుంటున్నాయి. ఇక దాదాపుగా 133 మంది ఆఫ్ఘన్ తాలిబాన్ యోధులు మరణించినట్టుగా, 200 మందికి పైగా గాయపడ్డట్టుగా, 27 పోస్టులు ధ్వంసమయ్యాయని, అలాగే 9 మంది పట్టుబడ్డారంటూ పాకిస్తాన్ చెబుతోంది. అయితే 55 పాకిస్తాన్ సైనికులు మరణించారని, 19 పోస్టులు స్వాధీనం చేసుకున్నామని తాలిబాన్లు చెప్తున్నారు. నంగరార్లోని 8 మంది ఆఫ్ఘన్ యోధులు మరణించినట్లుగా తాలిబాన్ ప్రకటించుకుంది. ఇప్పటికే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై బహిరంగ యుద్ధ ప్రకటన చేసింది. పాకిస్తాన్ లోపల దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్తాన్ ఆశ్రయం ఇస్తుందంటూ ఆదేశం ఆరోపిస్తుంది. దీనికి తోడు రెండు దేశాల సరిహద్దు వివాదమైన డ్యూరాండ్ లైన్ కూడా ఘర్షణకు కారణమవుతుంది. డ్యూరాండ్ లైన్ను ఆఫ్ఘనిస్తాన్ శతాబ్ద కాలంగా ఒప్పుకోవడం లేదు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని చాలా ప్రాంతాలు తమవే అంటూ చెప్పుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇక ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య సరిహద్దు గొడవలు తీవ్రమైన పరిస్థితి కనబడుతోంది. దీంతో ఈ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో ఇస్లామాబాద్లో జరిగిన మసీదు బాంబు పేలుడు తర్వాత ఈ ఘర్షణలు మరింత పెరిగాయి. దానికి ప్రతీకారంగా 22వ తారీఖున ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. సో ఇప్పుడు మళ్ళీ ప్రతీకారంగా నిన్న రాత్రికి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ చెక్పోస్టుల వెంబడి దాడులకు దిగింది, ప్రతీకార దాడులకు. దీంతో ఇక పాకిస్తాన్ పూర్తిస్థాయి బహిరంగ యుద్ధాన్ని ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్తో పాటు కందహార్ ప్రావిన్స్లో, అలాగే పాక్టికా ఈ 2 ప్రావిన్సులు, దాంతోపాటు నింగరార్ ప్రావిన్సుల్లో దాడులకు తెగబడింది. మరోవైపు చమన్ చెక్పోస్ట్ వద్ద కూడా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సైనిక చెక్పోస్టులపై దాడులు చేసింది. పాకిస్తాన్ సైనికుల్ని పరిగెత్తించినట్టుగా తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య భీకర పోరు కొనసాగుతున్న వేళ తాజాగా పాకిస్తాన్కు వైమానిక బలం ఎక్కువ ఉంది, కానీ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిపోయేంత వైమానిక బలం లేకపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ ఇక సూసైడ్ బాంబర్లనే నమ్ముకుంది. దానికి తగ్గట్టుగా సూసైడ్ బాంబ్ స్క్వాడ్
రెడీ అయినట్టుగా అక్కడి న్యూస్ ఏజెన్సీ జక్తియా ఏకంగా ఫోటోలని షేర్ చేయడం ఇప్పుడు పాకిస్తాన్లో కలకలం రేపుతోంది. పాకిస్తాన్లోకి తమ సూసైడ్ బాంబర్లు చొరబడి ఇక దాడులు మొదలు పెడతారంటూ ఇప్పటికే పాకిస్తాన్లోకి ఎంట్రీ ఇచ్చినట్టుగా ఆ ఫోటో షేర్ చేయడంతో పాకిస్తాన్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. మరోవైపు మధ్యవర్తిత్వానికి ఇప్పటికే గత సంవత్సరం అక్టోబర్లో ఖతర్ వేదికగా చర్చలు జరిగాయి. సౌదీ, తుర్కీ మధ్యవర్తిత్వం వహించాయి. పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంధి కుదిర్చి కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చాయి. కానీ అది ఎంతో కాలం నిలవలేదు. మళ్ళీ రెండు దేశాల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ ప్రధానంగా ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించి తమ దేశంపై దాడి చేసి అమాయక పౌరులను, చిన్నారులను, మహిళలను చంపేసిందంటూ ఆఫ్ఘనిస్తాన్ ఆరోపిస్తోంది. ఈ ఫిబ్రవరిలో అంటే పాకిస్తాన్లో ఏవైతే జరుగుతున్నటువంటి పేలులు కావచ్చు లేదా అక్కడ విధ్వంసకర ఘటనలకు ఆఫ్ఘాన్ గడ్డపై నుంచి ఉన్నటువంటి తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ని ప్రధాన కారణమని ఆరోపిస్తూ ఆఫ్ఘనిస్తాన్ భూభాగాలపై పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. విచ్చలవిడిగా దాడులు చేయడంతో చాలామంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఒక లక్ష్యం అంటూ లేకుండా, నిర్దేశిత ప్రాంతాలు లేకుండా అడ్డగోలుగా దాడులు చేయడం, దీంతో జనావాసాలపై ఈ బాంబులు పేలి అక్కడ చాలామంది పౌరులు మరణిస్తుండడంతో ఒక్కసారిగా ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్పై ప్రతీకార దాడులకు దిగింది. దీంతో మళ్ళీ పాకిస్తాన్ ఏకంగా ఇక ఆఫ్ఘనిస్తాన్పై బహిరంగ యుద్ధం ప్రకటించింది. అంతేకాదు పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. ప్రధానంగా కాబూల్, న్యూఢిల్లీ కలిసి ఒక ఫ్రాక్సీ వార్ను నడుపుతున్నట్టుగా ఆరోపిస్తోంది. అంటే ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ అనేది భారత్కు పూర్తి అనుకూలంగా పనిచేస్తుందంటూ పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణ. అంతేకాదు అటు బలూచ్ వైపు నుంచి బలూచ్ వీరులు పోరాటం చేస్తున్న దానికి భారత్ మద్దతు ఇస్తుందంటూ పాకిస్తాన్ ఆరోపణ. ఇక్కడ దొంగ అన్నట్టుగా ఉంది. ప్రతిసారి కూడా పాకిస్తాన్ భారత్పై దొంగ ఏడుపులు ఏడుస్తూ అనవసర ఆరోపణలు, రాద్ధాంతాలు చేస్తూ ఈ యుద్ధ వాళ్ళ మధ్యలో కొట్లాటలో భారత్ను లాగే ప్రయత్నం చేస్తోంది. వాళ్ళ సరిహద్దు వివాదాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. బలూచిస్తాన్తో వివాదం ఎప్పటి నుంచో ఉంది, దశాబ్దాల కాలంగా కొనసాగుతుంది. కానీ ఇక్కడ భారత్కు ఏమాత్రం ప్రమేయం లేదు. భారత్ సంబంధం లేకుండా పాకిస్తాన్ భారత్పై నిందలు మోపుతూ ఇలాంటి ఆరోపణలు చేస్తుండడంతో భారత్ కూడా దీన్ని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తుంది. భారత ప్రధానమంత్రి ఇజ్రాయెల్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య పరిస్థితులకు సంబంధించి సమీక్షించే అవకాశం కనిపిస్తుంది. భారత విదేశాంగం ఒక ప్రకటన చేసే అవకాశం కూడా క్లియర్గా ఉంది. సో మొత్తం మీద పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య వైరం చాన్నాల నుంచి కొనసాగుతున్న నేపథ్యంలో భారత్కు ఏమాత్రం సంబంధం లేని అంశాలపై పాకిస్తాన్ అనవసరమైన నిందలు వేయడంపై ఇప్పటికే విదేశాంగం చేసిన తీవ్రమైన ఆక్షేపణ మళ్ళీ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద ఇప్పుడు ఇంకా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభం కావడంతో ఎప్పుడేం జరుగుతుందన్న ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ ఫైటర్లు, ఆఫ్ఘనిస్తాన్ యోధులు పాకిస్తాన్పై పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. అది కూడా ఇక ఆత్మాహుతి బాంబు దాడుల రూపంలో పాకిస్తాన్పై విచ్చలవిడి దాడులకు సిద్ధమవుతున్నట్టుగా కూడా అక్కడి న్యూస్ ఏజెన్సీస్ స్వయంగా ప్రకటిస్తున్నాయి.